అయ్యగారు 9:35 2 మీరు వచ్చేయండి అయ్యగారండి. ఎందుకండి అప్పుడే వచ్చిందంట ముహూర్తం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక 2 చేతుల పైకి చెప్పండి. మనం దేవుని పిల్లలం కదండి, మనకు ముహూర్తాలతో పని ఏంటండి? మనం దేవుని పిల్లలం కదండి, మనకు వాస్తులతో పని ఏముందండి? మన దేవుని పిల్లలం కదండి, శాంతపాల దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని ఏముందండి? దేవుని పిల్లలం కాదండి, తాళికి పరిగెట్టవలసిన పని ఏముందండి? అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. వాటికంటే శక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చా. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచాలి గట్టిగా. శాంతపాడి కంటే గొప్ప దేవుడు మన దేవుడు, మంత్రాల కంటే గొప్ప దేవుడు మన దేవుడు. వాటి వైపు మనం పరిగెట్టడానికి వీల్లేదు, వాటిని ఆశ్రయించడానికి వీల్లేదు. నువ్వు దేవుని పెట్టావు కదా, రక్తంలో కడగబడిని పెట్టావు కదా, గొప్ప దేవుని తెలుసుకున్న పెట్టావు కదా. మూల పాఠాల వైపు నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు? వెళ్ళకున్నటువంటి చోట్లకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి, మూల